సో ఇక్కడ స్ప్రే చూడండి గైస్, అంతకేం రిమూవ్ చేయలేదు. సో ఒకసారి క్రీమ్ కూడా చూద్దాము. మన బాడీ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి మనం ఒక హెయిర్ రిమూవల్ క్రీమ్ స్ప్రే యూజ్ చేస్తే బెస్టా, లేదంటే హెయిర్ రిమూవల్ క్రీమ్ యూజ్ చేస్తే బెస్టా? ఈ డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. సో దీని గురించి డీటెయిల్గా రండి వీడియోలో మనం తెలుసుకుందాం. మన బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ అంటే దుర్వాసన రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్వాంటెడ్ హెయిర్ చాలా స్వెట్టింగ్ని గ్యాదర్ చేసి అక్కడి నుంచి విపరీతమైన స్మెల్ తీసుకొస్తూ ఉంటుంది. ఎవరైనా పక్క నుంచి మనతో మాట్లాడడానికి వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, మరి ముక్కు మూసుకుని పక్క వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకోసమే అన్వాంటెడ్ హెయిర్ని మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఒకటి క్రీమ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా స్ప్రే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్రీమ్ యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వ్యాక్సింగ్ యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అలాగే ఒక సిజర్ యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అలాగే రేజర్ బ్లేడ్ యూజ్ చేసుకోవచ్చు, ట్రిమ్మర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నిట్లో వ్యాక్సింగ్ యూజ్ చేసాం అనుకోండి, అది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అండ్ అలాగే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది యూజ్ చేస్తే మొత్తం 100% హెయిర్ ఊడిపోద్ది, కానీ మనకి తోలుదీరిపోద్ది. అండ్ అలాగే మనం కత్తిరి యూజ్ చేసినప్పుడు అనుకోకుండా ఎక్కడన్నా సరిగ్గా కట్ చేసుకోలేదు అనుకోండి, తమ్ముడు కూడా కట్ అయిపోయే ఛాన్స్ ఉంటాడు. అండ్ అలాగే నెక్స్ట్ రేజర్ బ్లేడ్ యూజ్ చేసినప్పుడు కూడా ఏంటంటే 100% అనేది క్లియర్ అవుతుంది, కొంచెం పెయిన్ వస్తుంది, అనుకోకుండా ఏదైనా సరిగ్గా చేయకపోతే కట్ అవుతుంది. అండ్ ట్రిమ్మర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, 100% హెయిర్ రిమూవ్ అవ్వదు, అక్కడ గుచ్చుకున్నట్టు ఉంటుంది, కొంచెం మీరు కూడా గమనించే ఉంటారు. సో దానికి బెస్ట్ పద్ధతి ఏంటంటే ఒక క్రీమ్ స్ప్రే యూజ్ చేసుకోండి, లేదంటే ఒక క్రీమ్ అనేది యూజ్ చేసుకోండి. ఈ రెండు కూడా చాలా ఈజీగా ఉంటాయి, అప్లై చేసుకుని వెంటనే రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండిట్లో మనకి ఏది బెస్ట్ అది మనం తెలుసుకోవాలి కదా. సో ఈ రెండింటిని నా బాడీ మీద యూజ్ చేసి లైవ్గా మీకు చూపిస్తాను. ఏది బెస్టో కాదు, రెండు బెస్టే అనుకోండి, కానీ ఏది త్వరగా రిమూవ్ అవుద్ది, ఏది ఇన్స్టెంట్గా రిమూవ్ అయిపోద్ది, మనకి ఎటువంటి పెయిన్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏది రిమూవ్ అవుద్దో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నేనేం చేస్తానంటే నా చెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ నేను అప్లై చేసి చూపిస్తాను. ఓకే, నేను ఏం చేస్తానంటే నా చెస్ట్ మీద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ రెండు ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తాను. సో రండి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత నేను రిజల్ట్ గురించి చూద్దాం గైస్ ఎలా ఉంటుందో. దాన్ని బట్టి మీరు ఒక డిసైడ్ చేసుకోవచ్చు ఏది పర్చేస్ చేసుకోవాలో ఏది పర్చేస్ చేసుకోకూడదు అనేది. సో చూడండి, మరి టైం వేస్ట్ చేయకుండా ఈ రెండింటిలో ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. సో మీరు చూడొచ్చు, హెయిర్ అయితే నా చెస్ట్ మీద బాగానే ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. సో ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ క్రీమ్ రాస్తాను, రైట్ సైడ్ ఏమో ఈ స్ప్రే రాస్తాను. సో మధ్యలోంచి రాస్తాను అనమాట. చూద్దాం త్వరగా ఏది రిమూవ్ చేస్తుందో. సో నేనైతే ట్రై చేస్తున్నాను గైస్. సో మీకు అర్థమవుద్ది ట్రై చేయాలో లేదంటే మీకు ఒక అవగాహన వస్తుంది. సో రండి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి క్రీమ్ అప్లై చేస్తాను. సో ఇది వచ్చేసి వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అన్నమాట. స్మెల్ అయితే కొంచెం దారుణంగానే ఉంటుంది గైస్, తప్పదు. స్మెల్ అయితే దారుణంగానే ఉంటుంది, తప్పదు మరి. స్మెల్ మరీ దారుణం బ్రో. సో మాస్క్ వేసుకోండి గైస్, స్మెల్ అయితే చాలా దారుణంగా ఉంది. సో క్రీమ్ అయితే అప్లై చేస్తాను. నెక్స్ట్ స్ప్రే అప్లై చేద్దాం. సో స్ప్రే అప్లై చేద్దాం. ఫస్ట్ దీన్ని మంచిగా షేక్ చేయండి. సో ఇందులో స్ప్రే వస్తుంది కదా, కొంచెం జాగ్రత్తగా దూరంగా పెట్టేయండి, మీ కంట్లోకి ముక్కులోకి వెళ్ళకుండా చూడండి. ఈ స్మెల్ అయితే పర్లేదు, కొంచెం దీని మీద అయితే ఈ స్మెల్ పర్లేదు. సో రెండు అప్లై చేస్తాము. ఇక్కడ మీకు కొంచెం ఒక డిఫరెన్స్ చెప్తాను. సో క్రీమ్ అప్లై చేసిన చోట నాకు కొంచెం లైట్గా కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ ఎక్కడైతే నేను స్ప్రే రాసానో అక్కడ కొంచెం నాకు లైట్గా కూలింగ్ ఎక్కువ వస్తుంది. బట్ ఎక్కడ కూడా మండట్లేదు. సో అదొక మంచి బెనిఫిట్. బట్ ఏంటంటే నాకు ఇక్కడ తెలుస్తుంది ఈ స్ప్రే చోట ఏంటంటే నాకు కిందకి హెయిర్ ఊడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, కొంచెం లైట్గా వేడిగా కూడా అనిపిస్తుంది. బట్ వేరే నాకు క్రీమ్ చోట ఏంటంటే అంతగా అనిపించట్లేదు. ఇలా అంటుంటే హెయిర్ అయితే ఊడుతుంది గైస్. ఇదిగోని చూడండి, ఇంకో హెయిర్ అయితే వచ్చింది. క్రీమ్ దగ్గర చూడండి గైస్, కొంచెం ఇంకా టైం పడుతుంది ఇది. సో ఇంకొక 1 మినిట్ అలా ఉంచాలి. సో ఉంచిన తర్వాత రిజల్ట్ అన్నది వస్తుంది. సో 1 మినిట్ వెయిట్ చేద్దాం. స్ప్రే అయితే మొత్తం కారిపోతుంది చూడండి.
క్రీమ్ అయితే బాగానే ఉంది, ఇబ్బంది లేదు. సో ఒక గుడ్డ మొక్క తెచ్చుకుంటాను, సో దట్ క్లీన్ చేసుకోవాలి కదా. క్లీన్ చేసి దాన్ని బట్టి ఎలా ఉందో లేదో చూద్దాం. సో ఒక 1 minute 2 minutes వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన దీని రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం గైస్. సో ఒక 1 minute వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ రిజల్ట్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ నేను ఈ స్ప్రే రిమూవ్ చేసి చూస్తాను. సో ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని జస్ట్ పైనుంచి కింద కనండి గైస్. సో ఒకసారి రిమూవ్ చేసి చూద్దాము. సో ఇక్కడ స్ప్రే చూడండి గైస్, అంతకేం రిమూవ్ చేయలేదు. సో ఒకసారి క్రీమ్ కూడా చూద్దాము. ఫక్ కనిపిస్తుందా మీకు? సో చూడండి గైస్, క్రీమ్ రాసిన చోట అయితే 100% హెయిర్ అయితే రిమూవ్ అయిపోయింది. చూడండి క్లీన్గా అయిపోయింది. ఇక్కడ అంతా మీకు కనిపిస్తుంది కదా, క్లీన్ అయిపోయింది. వేరే నేను స్ప్రే ఏదైతే రాశానో అక్కడ 100% రిమూవ్ అవ్వలేదు, కొంచెం హెయిర్ అనేది ఉంది. చూడొచ్చు హెయిర్ కనిపిస్తుంది కదా, ఇంకోండి హెయిర్ ఇదంతా కూడా హెయిర్. ఇదిగో పక్క వచ్చింది చూసారా, మొత్తం హెయిర్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే చూడండి, క్రీమ్ అయితే 100% రిమూవ్ చేసింది. వేరేజ్ అయితే స్ప్రే ఏదైతే ఉందో అది 100% రిమూవ్ చేయలేదు. సో మేబీ నేను ఇంకెక్కువసేపు ఉంచాలనుకుంటా. సో ఎక్కువసేపు ఉంచలేదు, ఒక 2 minutes ఉంచాను. బట్ క్రీమ్ అయితే బాగానే రిమూవ్ చేసింది. వేరే స్ప్రే ఏదైతే చూస్తే అదైతే 100% రిమూవ్ చేయలేదు. సో రెండింటిలో బెస్ట్ ఏదైతే క్రీమ్ అయితే చాలా బాగుంది. సో వాష్ చేసిన తర్వాత సో ఈ విధంగా రిజల్ట్ ఉంది. సో చూడొచ్చు గైస్, లెఫ్ట్ సైడ్ అయితే హెయిర్ అయితే 100% రిమూవ్ అయింది. రైట్ సైడ్ అయితే కొంచెం హెయిర్ ఉంది, ఎక్కువ లేదు, బట్ కొంచెం హెయిర్ అయితే మిగిలింది. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేనంటాను వీట్ మెన్ అయితే చాలా బాగుంటుంది. సో వీట్ ఉమెన్ అయితే మీరు ఎప్పుడో వినే ఉంటారు, యాడ్స్లో వాటిలో చాలా వచ్చి ఉంటుంది. సో వీట్ మెన్ మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్ప్రే కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ స్ప్రే అనేది కొంచెం ఎక్కువసేపు ఉంచాల్సి వస్తుంది. సో 1 minute 2 minutes కాదు, మినిమం ఒక 3 minutes అన్న వెయిట్ చేస్తే మేబీ 100% రిమూవ్ అవుద్ది. ఎందుకంటే స్ప్రే అనేది మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడైనా జస్ట్ స్ప్రే చేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేసి తీసేస్తే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోద్ది. క్రీమ్ అయితే కొంచెం మనం చేత్తో అప్లై చేసుకోవాలి, ఎక్కడైతే కావాలో అక్కడంతా అప్లై చేసుకుని ఆ తర్వాత అలా వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి, అప్పుడే రిమూవ్ అవుద్ది. సో బట్ ఏంటంటే బడ్జెట్గా చూస్తే క్రీమ్ అయితే చాలా కాస్ట్లీ, తక్కువ ఉంటుంది. మనకి తక్కువ రేట్లో వచ్చేస్తుంది, 200 రూపీస్ లోపే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 135 రూపీస్. ఆఫ్లైన్లో 135 రూపీస్ పడుతుంది, ఆన్లైన్లో అయితే కొంచెం మనకి కాస్ట్ పడుతుంది. వేరే స్ప్రే గురించి చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 400 ఆ రేంజ్లో ఉంటుంది. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవాలి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఈ వీట్ మెన్ క్రీమ్ పర్చేస్ చేసుకుని అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోండి. అండ్ అలాగే వీట్ మెన్ అనేది మీరు కావాలనుకుంటే ఆర్మ్పిట్స్ యూజ్ చేసుకోవచ్చు, మీ ప్రైవేట్ పార్ట్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వేరే స్ప్రే అయితే కొంచెం ఏంటంటే ఇక్కడ అవాయిడ్ చేసుకోండి, ఆర్మ్పిట్స్ దగ్గర. నెక్స్ట్ అలాగే మన ఏదైతే తమ్ముడు ఏరియా దగ్గర అక్కడైతే కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఒకవేళ మీకు స్కిన్ ప్రాబ్లం కనుక ఉందనుకోండి, పడకపోతే ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే రెండిట్లో మీరు వీట్ మెన్ క్రీమ్ అనేది యూజ్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకుని యూజ్ చేయండి, మీ అన్వాంటెడ్ హెయిర్ ఈజీగా రిమూవ్ చేసుకోండి. సో వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.